కేసీఆర్ ఓడిపోయిన నుంచి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అది శాసన మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ప్రతి ఒక్కరు తెలంగాణ గురించి హేళన చేసుడే. ఏ రాష్ట్రంలో అయినా సరే తెలంగాణ గురించి మాట్లాడే. ఈరోజు ఆ యొక్క మాట రావడానికి గల కారణం ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి మాత్రమే. వివిధ ఫోరం సదస్సుల్లో వివిధ స్టేజ్ల మీద రేవంత్ రెడ్డి మాట్లాడే ఆ కేసీఆర్ గురించి తెలంగాణ గురించి తక్కువ చూసి మాట్లాడడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కడు తెలంగాణ మీద వేలు చూపెడతా ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎవరి గురించి అంటే కర్ణాటక ఎంపీ అయిన తేజస్వి సూర్య. అతను పార్లమెంట్లో ఈరోజు ఆ జనాభా డీలిమిటేషన్ గురించి పార్లమెంట్లో కొన్ని 133 రాజ్యాంగ సవరణ విషయంలో అందరు తమ అభిప్రాయాలు చెప్తా ఉంటే అక్కడి నుంచి బీజేపీ ఎంపీ అయిన ఈ యొక్క తేజస్వి సూర్య తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం జరిగింది. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడుతూ పాకిస్తాన్ అనే వ్యవస్థతో పోల్చుకుంటూ మాట్లాడిండు. అందులోనూ ఏ బేకార్ బేకార్ అట తెలంగాణ ఆంధ్ర విడిపోవడం అనేది దానంత బేకార్ మరొకటి లేదు అంటాడు. ఈ విషయంలో కేసీఆర్ని మెచ్చుకోవచ్చు. ఎందుకో చెప్పనా? కేసీఆర్ ఉన్ననాడు ఏ ఒక్కడు కూడా ఇంక్లూడింగ్ ప్రధాని మోడీ గారు కూడా తెలంగాణ గురించి చులకన చేసి మాట్లాడలే. బికాస్ ఆఫ్ ఈ ఆల్ టైమ్స్ టాకింగ్ అబౌట్ ద గుడ్ థింగ్స్ ఓన్లీ అబౌట్ ద తెలంగాణ. మనం చూసొచ్చు కొన్ని ప్రెస్ మీట్లా ఏమని చెప్పిండు? కేసీఆర్ జిतना बार मुझे मिला है उतना बार కేసీఆర్ తెలంగాణకి బారే మే బార్ బార్ నిధులు నీళ్లు నియామకాలు यही बारे में बार बार बोलता रहता है, इसलिए हम इसको అప్రిషియేట్ करता है అనుకుంటూ తెలంగాణ గడ్డ మీద వచ్చి నరేంద్ర మోదీ గారు తన ఉపన్యాసాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక గర్వకారణంగా ఫీల్ అయిన ప్రతి ఒక్కరం. కేసీఆర్ ఎవడ కాళ్ళ దగ్గర ఒంగో బింగో లేకుంటే రాష్ట్రాన్ని యాగం చేయలే. అప్పుడే ఏర్పడిన తెలంగాణని అప్పు ఏర్పడిందని ఎవరితో చెప్పలే, అభివృద్ధి చేసి చూపెట్టిండు. అయితే ఈ బీజేపీ ఎంపీ ఏం మాట్లాడతాడంటే తేజస్వి అనే వ్యక్తి ఈ ఆంధ్ర నుంచి తెలంగాణ ఏర్పడడం అనేది బేకార్ పని, దీనంత బేకార్ పని మరొకటి లేదని మాట్లాడుకుంటా ఉన్నాడు. ఒకసారి గదే ముచ్చట మీరే వినండి ఏమంటాడో. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adesh. ఏమన్నాడంటే బ్రిటిషర్స్ ఏ విధంగా రాష్ట్రాన్ని వీడిపోయినప్పుడు పాకిస్తాన్ని భారతదేశాన్ని ఏ విధంగా విడగొట్టారో అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రాని తెలంగాణని విడిచేశారు, దీనంత బేకార పని మరొకటి లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళతో అనుకుంటూ ఈ తేజస్వి సూర్య గారు మాట్లాడడం కూడా జరిగింది. నేనేమంటున్నా, కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కొందరు విడిపోక తప్పదు. అట్లాంటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో ఇతనికి తెలంగాణ గురించి మహా తెలియదు. ఈయన కర్ణాటక, ఈయనకే దిక్కు లేదు. ఈయన కర్ణాటక ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. కర్ణాటకలో అభివృద్ధి నిల్లు, వీళ్ళ ప్రచారాలు ఫుల్లు. అక్కడ కాంగ్రెస్ అంతా గొడవలు, బీజేపీలంతా లొడపీస్ వ్యవహారాలు. దీని గురించి మాట్లాడడం చేత కాదు ఈ తేజస్వి సూర్య గారికి. తెలంగాణ గురించి మాట్లాడడానికి తయారయ్యిండు. తెలంగాణ అంటే అది చులకనగా పడతా ఉందా? దేనికోసం ఏర్పడింది తెలంగాణ? ఏం సరదానా? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే కదా ఆ యొక్క ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ ఫలాలు కానీ ప్రజలకు అందట్లేదనే కదా కేసీఆర్ గారు ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ మొత్తం ఏకం చేసి ఆయన ఎందరో మంది మహనీయులు ఇప్పటికి కూడా చరిత్ర మరిచిపోని ఎందరి 1969 నుంచి మొదలు పెడితే ఒక్కొక్కరు చాలామంది ప్రాణాలు సైతం విడిచారు. మలిదేశ ఉద్యమంలో కావచ్చు, తొలిదేశ ఉద్యమంలో కావచ్చు, ఎందరో మహానవీరులు తెలంగాణ రాష్ట్రాని కోసం ఏర్పాటు కోసం రక్తాన్ని చిందించిన ఉద్యమకారులు. అటువంటి ఉద్యమకారులు తమ ప్రాణాన్ని సైతం అర్పించి వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కోసం కష్టపడితే ఈరోజు ఎవడు పడితే వాడు ఇష్టాచుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉదాలు నీ రాష్ట్రం గురించి నువ్వు చక్కగా చూసుకో. తేజస్వి సూర్య గారికి నేను చెప్పేది ఒక్కటే, నీ రాష్ట్రంలో నీ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే చూసుకో. తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ వేలు పెడితే మాత్రము మంచిగా ఉన్నదని కూడా ఈ ముఖంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ ఓడిపోయిన ప్రతి ఒక్కరు వేలు చూపెడతా ఉన్నారు. అదే కేసీఆర్ మళ్ళీ వస్తాడు, మీ తోకలు మీ వేళ్ళని ముడుచుకునే రోజు కూడా దగ్గరలోకి వస్తాయనేది ఈరోజు తెలంగాణ ప్రజానీకంగా మాట్లాడుతూ ఉన్నాం. మా తెలంగాణ జోలికి వస్తే, మా ఆత్మగౌరవాల జోలికి వస్తే ఈరోజు ఆంధ్ర పెత్తందారులను అడగండి, వాళ్ళ పరిస్థితి ఏమైందో, వాళ్ళ వ్యవహారం ఏందో బరాబర్ బాధ్యతగా చెప్తారు.